వైడ్ క్రేజ్ రావాలంటే పాన్ ఇండియా సినిమానే తీయాల్సిన పని లేదు. లక్కీ భాస్కర్ లాంటి ప్రాజెక్ట్ ఒక్కటి తెరకెక్కిస్తే చాలు ఓవర్ నైట్ పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోవచ్చు. ఇందుకు సింపుల్ ఎగ్జాంపుల్ వెంకీ అట్లూరి. పరభాష హీరోలు తన స్క్రిప్ట్ వరుస హిట్ల మీద ఉన్న వెంకీ ఇప్పుడు సేమ్ సెంటిమెంట్ మరోసారి రిపీట్ చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి లక్కీ భాస్కర్. ఈ సినిమాతో దుల్కర్ సల్మాన్ మొదటిసారి 100 కోట్ల వసూళ్లను చూశాడు. పైగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాలు దాటి కోలీవుడ్, మాలీవుడ్ లోనూ మంచి వసూళ్లను అందుకుంది. పైగా హర్షద్ మెహతా జీవితంతో ముడిపడిన కథగా లక్కీ భాస్కర్ స్టోరీని వెంకీ అట్లూరి అల్లడంతో బాలీవుడ్ లోనూ ఈ సినిమాను చాలా మంది చూశారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే వెంకీ అట్లూరి కొత్త సినిమా కన్ఫర్మ్ అయిపోయింది. మరోసారి మరో ఇండస్ట్రీకి చెందిన యాక్టర్ తోనే వెంకీ మూవీ చేస్తున్నాడు. ఆ హీరో ఎవరో కాదు, వెంకీ గతంలో డైరెక్ట్ చేసిన ధనుష్. లక్కీ భాస్కర్ సినిమా తీసిన సితారా ఎంటర్టైన్మెంట్స్ లోనే వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా మరో మూవీ తెరకెక్కబోతోంది. సినిమాకు హానెస్ట్ రాజ్ అనే పేరు కూడా ఖరారు చేశారట. త్వరలోనే ఇందుకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్ రానుంది. హానెస్ట్ రాజ్ టైటిల్ తో గతంలో తమిళ సినిమా దిగ్గజ నటుడు విజయకాంత్ సినిమా చేశాడు. ఆయనపై అభిమానంతో ధనుష్ ఈ చిత్రం చేయబోతున్నాడని సమాచారం. పైగా ఈసారి ధనుష్ ను వెంకీ పోలీస్ ఆఫీసర్ గా చూపించబోతున్నాడు అనే టాక్ కూడా ఉంది.